హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధినీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వేసవి కాలంలో చలువ చేసే సగ్గుబియ్యం పాయసంని, అలాగే టేస్టీగా చక్కెరని వాడకుండా బెల్లంతో పాలు అనేది విరగకుండా కొన్ని టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక బౌల్ని తీసుకొని 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న కప్పు క్వాంటిటీ తోటి 1 కప్పు సగ్గుబియ్యంకి ఈ క్వాంటిటీస్ చూపిస్తున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యంని 1 అవర్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్న టైంలో ఈ సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఒక హాఫ్ వరకు ఇలా ఉడికిన తర్వాత మనం దీనిలోకి ఒక 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనకి సగ్గుబియ్యం అనేది ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు మీరు కావాలి అనుకుంటే రోస్టెడ్ సేమియా లేదంటే నార్మల్ సేమియానైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ సగ్గుబియ్యంతోనైనా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత దీనిలోకి బెల్లంని యాడ్ చేసుకోవడమేనండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే అందరికీ చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి నేను బెల్లంతో చూపిస్తున్నాను. పిల్లలకైనా అలాగే డయాబెటీస్ వాళ్ళకైనా ఎవరికైనా బెల్లంతో అయితే ఎవరైనా ఇంట్లో తినేయచ్చు అని చెప్పేసి. సో ఇలా బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యంను మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నెక్స్ట్ మంచి సువాసన కోసం యాలకుల పొడిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని లేదంటే కొబ్బరి ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి గంటల తర్వాత కూడా చిక్కగా అవ్వకుండా ఇలా పలచగా ఉంటుంది మనకి. ఇలా నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రసాదంగా అయినా లేదంటే ఇలా ఎండాకాలంలో చలవ చేయడానికైనా ఇలా సగ్గుబియ్యం పాయసంని తాగొచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.